కేటీఆర్ గారు మాట్లాడుతూ కోదండరాం నియామకం ఎలా ఫిట్ అవుతుంది గవర్నర్ కోటాలంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. సిగ్గుండాలి ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారు, జయశంకర్ గారు, కొండ లక్ష్మణ్ బాబూజీ అట్లాంటి వాళ్ళు ఉద్యమకారులకు అందరూ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తొలి క్యాబినెట్లోనే ప్రొఫెసర్ కోదండరాం గారికి ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ ఇచ్చి గౌరవం ఇచ్చింటే మంచిగా ఉంటుండే. వాళ్ళు మేము గౌరవం ఇస్తుంటే వాళ్ళ కడుపులో మంట. వాళ్ళు ఏది ఓర్వలేరాలు. వాళ్ళ కుటుంబం తప్పించి వాళ్ళకి జీవజూర్ అనేటోళ్ళకి తప్పించి ఎవ్వరు కూడా వాళ్ళ పదవులు ఇచ్చినా కానీ వాళ్ళు ఓరలేరు. కేటీఆర్కి ఏం హోదా ఉందని చెప్పి ఆయనకు ఎమ్మెల్యే చేసి మంత్రి ఇచ్చిండ్రు. అమెరికాలో చిప్పలు కడుక్కుంటా అమెరికాలో బతికినోడిని తీసుకొచ్చి ఇక్కడ నీ మంత్రిని చేయలే. నీకు ఏ హోదాల మంత్రి అయినా నువ్వు తెలంగాణ కోసం కొట్లాడినావు, నీ బిడ్డ కొట్లాడినాది. ఏం ఉద్యమంలో ఉన్నాడు? చెప్పులు మోస్తే ఉద్యమంలో ఉన్నాడు. కొండ లక్ష్మణ్ బాబూజీ, ప్రొఫెసర్ కోదండరాం వాళ్ళకన్నా పెద్ద ఉద్యమకారుడు ఆయన, లొట్టపీసు ఉద్యమకారుడు ఈయన. కాబట్టి ఇట్లాంటి అన్ని బేకార్ మాటలు బంద్ చేసే నువ్వు కేటీఆర్. నీకు పిచ్చిలేసిందని జనాలు అందరూ అనుకుంటున్నారు. ఒకసారి సర్వే చేయించుకో. 100 మందిలో 90 మంది చెప్తూ నీకు పిచ్చిలేసిందని. ఆ పిచ్చి మాటలు బంద్ చేసి నువ్వు మా రేవంత్ రెడ్డి కాలి గోటికి పనికిరావు. రేవంత్ రెడ్డి గురించి విమర్శించాల్సినంత సినిమా ఆయనకు లేదు, సీన్ కూడా లేదు. ఆయన ఒక బిల్లా రంగాలు ఇద్దరు ఏమన్నా చేసుకోరు, పోయి లుచ్చాదందాలు చేసుకోరు. కానీ మళ్ళీ ఇంకొకసారి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదని ఖబర్దార్ అని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. ఓకే. మొత్తంగా ఇది కాంగ్రెస్ లీడర్ రోహిన్ రెడ్డి గారు ప్రధానంగా మాట్లాడింది. కేటీఆర్కు మతిస్థిమితం కోల్పోయారు, ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. రేవంత్పై ఎలా పడితే అలా మాట్లాడటం ఊకునేది లేదని చెప్పారు. దాంతోపాటు త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారనే ఒక వ్యాఖ్య మాత్రం చేసిన సందర్భం చూడొచ్చు. కెనకొరసం మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.